మన దగ్గర సౌండ్ బాగుండి మన వల్ల ఇతరులకు ప్రయోజనం ఉన్నప్పుడు అందరి దగ్గర నుంచి మనకు ప్రేమ లభించింది. మన పరిస్థితులు తారుమారైపోయినప్పుడు వాళ్ళ ప్రేమ కొరవడిద్ది. ఎందుకంటే మనం పనికి వస్తేనే ఎవరైనా లైక్ చేయగలుగుతారు, లవ్ చేయగలుగుతారు. పనికి రానప్పుడు అందరికీ బరువే, సర్దుకుంటారు, మరుగైపోతారు. కానీ మన పరిస్థితులు మారినప్పుడు యేసయ్య ఇంకా దగ్గర అవుతాడు, మరి ఎక్కువ ప్రేమ చూపిస్తాడు. పరిస్థితి మారినప్పుడు లోక ప్రేమ ఆవిరైపోతే అదే పరిస్థితి మారినప్పుడు యేసయ్య ప్రేమ మిక్కటం అవుతుంది. అలాగే అన్ని విషయాల్లో కూడా మీరు ఆలోచించుకోవచ్చు. కాబట్టి పరిస్థితులు మారినప్పుడు ఇంకా ఎక్కువ అయ్యేటువంటి ప్రేమ కలిగిన యేసయ్య మనకు అవసరం. ఆయనతో మన అనుబంధం స్థిరం, శాశ్వతం. కాబట్టి లోకములో ఆనందం, లోకంలో శాంతి, లోకంలో ఆదరణ, లోకంలో ప్రేమని వెతకడం రైట్ కాదు. మన యేసయ్యలోనే ఈ 4 వెతుక్కోవటం మనకెంతైనా ఉత్తమం. ఈ 4 విడగొట్టి ధ్యానిస్తే ఒక అంశం, తెలివైన వాళ్ళు రాసుకుంటే దేవునికి స్తోత్రం. అర్థమైందా? ఈ 4 విషయాలు విడగొట్టి రాసుకుంటే ఇది ఒక అంశం. లోకం ఆనందాన్ని ఇస్తుంది, 1. లోకం ప్రేమ చూపిద్ది, 2. లోకం శాంతిని ఇస్తుంది, 3. లోకం కూడా ఆదరణ ఇస్తుంది, 4. కానీ లోకం ఇచ్చే శాంతి ఎంతవరకు? సినిమా హాల్కి పోతే 3 గంటలు సినిమా చూస్తాడు. లేకపోతే మద్యపానం షాపుకి వెళ్తే తాగాడంటే ఒక నైట్ అంతా నిద్రపోతాడు ప్రశాంతంగా. కానీ తెల్లారిన తర్వాత మళ్ళీ అశాంతి స్టార్ట్ అయ్యిద్ది వాడికి. సినిమా చూసిన 3 గంటల సేపు వాడికి ప్రశాంతంగా ఉన్న, అయిపోయిన తర్వాత అశాంతి స్టార్ట్ అయ్యిద్ది. ఓకే? కాబట్టి లోకం ఇచ్చింది శాంతి, అది స్థిరమైంది కాదు, అల్పమైంది. కానీ యేసయ్య మనకు తోడై ఉన్నాడు అన్న ఒక విషయాన్ని మనం విశ్వసించగలిగితే, యేసయ్య ద్వారా మన హృదయంలోకి ఏర్పడేటువంటి శాంతి ఎంత స్థిరం అంటే అది పెను తుఫానులు లాంటి శోధనలు వచ్చిందా మనం లెక్క చేయకుండా ఢీ కొట్టడానికి ఉపయోగపడుద్ది. అది మారదు. మందేసుకొని తాగుబోతాడు నిద్రపోతే ఆ మత్తు ఉన్నంత వరకు వాడికి ఏం అర్థం కాదు, అది దిగిన తర్వాత మళ్ళా బాధలేగా. కాబట్టి అది లోకం ఇచ్చే శాంతి అల్పమైంది. కానీ యేసయ్య నందు విశ్వాసము ద్వారా యేసు నుండి మనం పొందే శాంతి పెను తుఫానులో కూడా ప్రశాంతతనిస్తుంది. తెల్లవారితే శిరఛేదం అయిద్దో, ఉరి తీయబట్టమైద్దో, ఖడ్గం చేత చంపబడటం అయిద్దో తెలియదు పేతురికి. తెల్లవారితే రేపటి రోజున శిక్ష విధింపబడిద్ది అనే సంగతి తెలిసినప్పుడు ఈ నైట్ ఎవరైనా నిద్రపోతారా? కానీ మీరు అపోస్తల కార్యం 12 ఇంటికి వెళ్ళి చూసుకోండి. స్పీడ్గా తీయగలిగితే ఇప్పుడే చూసుకోవచ్చు. అక్కడ ఏం రాసి ఉంటుందో తెలుసా? తెల్లవారి అతనికి ఏం శిక్ష పడిద్దో తెలియని స్థితిలో పేతురు ఉండగా, పేతురు అయితే చెరసాలలో 16 మంది సైనికుల మధ్య ఆదమరిచి నిద్రపోయాడట. నిజంగా ఎంత నిద్రపోయాడంటే దేవదూత వచ్చి అతన్ని తట్టి లేపి తీసుకెళ్లి బయటికి విడుదల చేసినా కూడా దర్శనం అనుకుంటున్నాడు, కళ అనుకుంటున్నాడు, కానీ రియల్గా దూత వచ్చి తీసుకెళ్ళాడన్న సంగతి తెలియదు ఆయనకి. అసలు అంత గాఢ నిద్ర ఎట్లా పట్టింది ఆయనకి? తెల్లారితే సావు మూడిందన్న సంగతి తెలిసి కూడా ఎట్లా నిద్రపోయాడు? అదే యేసయ్య ఇచ్చే శాంతి అంటే. ఎందుకు అంత శాంతి వచ్చింది, ఎందుకు అంత రిలాక్స్ వచ్చింది, ఎందుకు అంత నిద్రపోగలిగాడంటే పేతురుకు తెలుసు, నా ప్రభు సెలవు లేకుండా నన్ను ఎవడూ ఏమీ చేయలేడు. ఎవడైనా నన్ను ఏదైనా చేయడానికి ముందుకు వచ్చాడంటే అక్కడ నుంచి ఆజ్ఞ జారీ అయితే తప్ప ఇక్కడ నా వెంట్రుకను కూడా ఎవడో కదిలించలేడన్న సంగతి పేతురుకు తెలుసు. కాబట్టి గురకబెట్టి నిద్రపోయాడు. అది విషయం. ఇప్పుడు చాలామంది నిద్ర పట్టక జుట్టు పీక్కుంటారు. ఎందుకో తెలుసా? నా ప్రభు చిత్తం లేకుండా నాకు ఏది జరగదు, అన్నీ ఆయన చూసుకుంటాడని నమ్మలేని వాళ్ళు నిద్రపోరు. వీళ్ళే పండుకొని ఆలోచిస్తూ ఉంటారు, గుడ్లు మెటకరించి చూస్తా. కాదు నా తండ్రి ఉన్నాడు, నా తండ్రి చూసుకుంటాడు, నేను ఆయన ఎరుగుదును, ఆయన యందు నేను విశ్వాసం ఉంచి ఉన్నాను, ఆయన తన శాంతిని నాకు అనుగ్రహించాడు, నీవైతే విశ్రాంతిలో ఉండన్నాడు, నేను చూసుకుంటాను అన్నాడు, నా ప్రభువే చూసుకుంటాడు అనుకున్నాడు. శుభ్రంగా అంత తిని హల్లెలూయా అని స్తోత్రాలు చెప్పుకొని ఒక పాట పాడుకొని నిద్రపోతాడు శుభ్రంగా. అది దేవుని యందలి విశ్వాసాన్ని బట్టే కలిగే శాంతి. ఆ శాంతి పేతురు పొందాడు, ఆ శాంతి పౌలు పొందాడు కాబట్టి ఆయన హ్యాపీగా ఉండి మనలో కూడా హ్యాపీగా ఉండమన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. లోకస్తుల ఆనందాన్ని చూసుకుందాం, మన దేవుడిచ్చే ఆనందాన్ని చూసుకుందాం. ఇప్పుడు 2 అయిపోయినాయి. ప్రేమ, మన దగ్గర డబ్బులుంటే లోకస్తుల ప్రేమ. పుష్పటాక్ అయితే ఒక్కడు కూడా కనపడ్డు. మనం ఈ బజార్లో ఉంటే ఆ బజార్లో ఉండిపోతుంటాడు. వీడికి కనపడితే అప్పు అడుగుతాడేమో అని ఎవడు బాధ వాడిది. దేవునికి స్తోత్రం. అలాగే లోకం ఇచ్చే శాంతి
మత్తున్నంత వరకు, లేదా ఆ సినిమా చూసినంత వరకు, లేదా ఆ కాలక్షేపం చేసినంత వరకు కాసేపే, తర్వాత మళ్ళా వ్యధే. కానీ యేసయ్య ఇచ్చేది, డబ్బు ఉన్నప్పుడు మితంగా ఉన్న యేసయ్య ప్రేమ, డబ్బును కోల్పోయి బీదలమైపోయి దీనులమైపోయి వ్యాధిగ్రస్తులమైపోయి సమస్యలు ఉన్నప్పుడు ఆ ప్రేమ మళ్ళీ ఎక్కువైపోతుంది. అలాగే శాంతి విషయంలో కూడా యేసును బట్టి మన హృదయంలో కలిగిన శాంతి ఎంత పర్మనెంట్ అంటే, పెను తుఫాను లాంటి శోధనలు వచ్చినా లెక్క చేయం. ఎందుకంటే అన్నిటినీ అడ్డగించి మనల్ని తప్పించే జీవము కలిగిన దేవుడు మనకు తోడై ఉన్నాడన్న విశ్వాసం. 2, మూడవది లోకమిచ్చే ఆనందం, దేవుడిచ్చే ఆనందం. లోకస్తులను చూడండి, ఏదన్నా మంచి జరిగినప్పుడు వాళ్ళని పగ్గాలు ఉండవు. ఎంత సంబరాలు చేస్తారో, ఎంత హడావుడి చేస్తారో, ఎంత ఆనందపడతారో. కొద్దిగా ప్రతికూలత వచ్చిందంటే ఒకటి మొఖాన్ని కూడా నవ్వు ఉండదు. కానీ ఒక సత్క్రైస్తవుడి జీవితం అలా కాదు. ఆనందం కలిగినప్పుడు ఆనందంగానే ఉంటారు, శ్రమ కలిగినప్పుడు కూడా వారి పెదాల మీద చెరగని చిరునవ్వును అలాగనే కలిగి ఉంటారు. ఎందుకో తెలుసా? శ్రమ కలగక ముందు దేవుడు ఉన్నాడు, శ్రమ కలిగినప్పుడు కూడా మరి నిశ్చయముగా నా దేవుడు ఉన్నాడన్న విశ్వాసాన్ని బట్టి వారు ఆనందాన్ని కోల్పోరు, మనశ్శాంతిని కోల్పోరు, విశ్రాంతిని కోల్పోరు. అది విషయం. అర్థమైందా? సర్వకాల సర్వావస్థల యందు ఒకే విధంగా ఆనందించగలుగుతారు. ఎవరండి? దేవునిలో ఉన్నవాళ్ళు, దేవుని మీద ఆనుకున్నవాళ్ళు, ప్రభువులో ఆనందాన్ని ఎత్తుక్కున్నోళ్ళు. లోకమిచ్చే ఆనందం అల్పమైంది. అప్పుడే పండగ చేసుకుంటారు, మరుసటి రోజే తన్నుకొని రోడ్డు ఎక్కుతారు. అప్పుడే కుటుంబం అంతా కలిసి చేతులు బట్టి మా ఇల్లంతా పండగని పాట పాడతారు. మళ్ళా 3 రోజుల్లోనే మొత్తం తన్నుకొని ఎవడు కాపురం వాడు పెట్టుకుంటారు. అంతా అంతే. లోకం అంతా, దాని ఆనందం అంతా మాయ. కానీ దేవుడిచ్చే ఆనందం స్థిరమైంది. అది అన్ని సమయాలలో, పెను తుఫానుల్లో ఒకే రకంగా ఉంటుంది, నిమ్మళమైన పరిస్థితిలో ఒకే రకంగా ఉంటుంది. ఆ పెదవుల మీద చిరునవ్వు చెరగదు. అది దేవుని బట్టి కలిగే ఆనందం, పరిశుద్ధాత్మ యందలి ఆనందం, ప్రభు అయిన క్రీస్తునందలి ఆనందం, ఆయన యందలి విశ్వాసమును బట్టి ఏర్పడే ఆనందం. 3, 4వది లోకమిచ్చే ఆదరణ, దేవుడిచ్చే ఆదరణ. నీ సమస్యలను బట్టి ఎవరికైనా నువ్వు చెప్పావనుకో, ఫస్ట్ టైం అయ్యయ్యో నిజమా, అంత జరిగిందా, అయ్యో పాపం అని ఒకసారి ఆదరిస్తారు. మళ్ళీ రెండోసారి నీ సమస్యలు చెప్పావనుకో, ఆ మనిషి కనపడ్డప్పుడు సగం తగ్గిద్ది. మూడోసారి చెప్పావనుకో 30 తగ్గిద్ది. 4గోసారి కూడా చెప్పావనుకో మొత్తం పోయిద్ది. పోయి పద్దాకలు నేను కనపడ్డప్పుడల్లా నీ బాధలు చెబుతున్నావు, నా బాధలు నాకున్నాయి, నీ సోపు నేనే ఆడినేది, నాకు మెంటలెక్కేటట్టుంది, దండం పెడతా పో అంటారు. ఏమన్నా అర్థమైందా? అది పరిస్థితి. కానీ ప్రభు అట్లా కాదు. మనల్ని ఆదరించడానికి ఎల్లప్పుడూ ఆదరణకర్త మనకు తోడుగా ఉన్నాడు. ఆయన పని ఆదరించుట. అచ్చంగా అదే డ్యూటీ పెట్టుకొని కూర్చున్నాడు ఆయన. మరి ఆదరణకర్త అంటే ఏం చేస్తాడు? మరి ఆయన పేరే ఆదరణకర్త అంటే ఏం చేస్తాడు? ఖచ్చితంగా ఆయన నిశ్చయంగా మనల్ని ఆదరించువాడై ఉన్నాడు. అది కూడా నువ్వు ఎన్నిసార్లు వేదనతో ఆయన ముందుకు పోయినా అన్నిసార్లు నిన్ను ఓదార్చి, ఆదరించి, ధైర్యపరిచి, వెన్నుతట్టి మళ్ళా యుద్ధ భూమిలో నిన్ను నిలబెట్టుటకు సమర్థుడు పరిశుద్ధాత్మ. కాబట్టి లోకంలో దొరికేవన్నీ కూడా టెంపరీ, దేవుళ్ళలో దొరికేవన్నీ పర్మనెంట్. అందుకే ఈ 4 పర్టికులర్గా ధ్యానిస్తే ఒక అంశం అని చెప్పాను. దేవునికి స్తోత్రం. మనం కొన్ని పరిస్థితులు మనకి ఏర్పడినప్పుడు మనం మృదుత్వం కోల్పోతాం, మన సహనాన్ని కోల్పోయి బయటపడతాం. కానీ ఇక్కడ వాక్యంలో ఏం చెప్తున్నాడంటే, ఫస్ట్ ఆనందించండి ప్రభువునందని చెప్పి, రెండవది మీరు మృదువుగా వ్యవహరించడం అనేది అన్ని వేళలా కలిగి ఉండండి అన్నాడు. మృదువుగా వ్యవహరించటం, మృదుత్వము అంటే సున్నితత్వం, సహనము కలిగిన తత్వం, పేలిపోయే తత్వం కాదు, బయటపడే తత్వం కాదు. కొంతమంది మృదువుగా మాట్లాడతారు చూడండి, మృదువైన మాట క్రోధమును చల్లార్చును. కొంతమంది మాట్లాడితే శాంత స్వభావం కలిగిన వాడికి కూడా మెంటలెక్కిద్ది. ముఖ్యంగా లేడీస్ దగ్గర ఈ పనితనం బాగుంటుంది.
ఒకరిని కదిలించాలంటే, హస్బెండ్ని కదిలించాలంటే వాళ్ళ తర్వాతే. అరికాల్లో ఉన్నదాన్ని నడినెత్తికి తీసుకొచ్చి పటాపట కొట్టిందాకా తీసుకొచ్చే పనితనాలు కలిగిన లేడీస్ కొంతమంది ఉన్నారు. దేవునికి స్తోత్రం. జెంట్స్ కూడా ఉన్నారు రెచ్చగొట్టే టైప్ వాళ్ళు. కొంతమంది మాట్లాడితే శాంత స్వభావం కలిగినోడికి కూడా నా క్షణానికి ఎక్కిద్ది. ఏంటిది? తిక్క. కొంతమంది మాట్లాడితే నడినెత్తికి ఎక్కిన తిక్క కూడా దిగిద్ది. దేవునికి స్తోత్రం. ఏమంటారు? అవునా కాదా? నేను చెప్పేది వాస్తవం. ఆ టైప్ వాళ్ళు ఉంటారు. కొంతమంది మాట్లాడితేనేమో ఎక్కిన తిక్క దిగిద్ది. దాన్ని ఏమన్నారంటే మృదువైన మాట క్రోధమును చల్లార్చును సామెతల్లో ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీరు మృదువుగా వ్యవహరించటం, సహనము కలిగి వ్యవహరించటం, సాత్వికంగా వ్యవహరించటం అనేది ప్రజలు చూడాలి. ఎందుకంటే లోకము మిమ్మల్ని చూసి పరలోకమందున్న తండ్రిని మహిమపరచి అది కూడా మీ మార్గంలో నడవాలి అంటే ఖచ్చితంగా మీలో కొన్ని సంగతులు అది చూడాలి. ఏది చూడాలి? లోకం చూడాలి. ఏం చూడాలి? ఎల్లప్పుడూ ప్రభువునందు మనం ఆనందించటం చూడాలి. లోకం ఉసురు ముఖం వేసుకొని మనమే దరిద్ర కొట్టు ఫేసులు వేసుకొని ఏడుచుకుంటా సీజుకుంటా చండాలంగా వాళ్ళ గనపడితే మీకు ఒక దండం, మీ యేసు ప్రభువుకు ఒక దండం అంటారు. దేవునికి స్తోత్రం. వాడు నీతో పాటు యేసు ప్రభు దగ్గరికి రావాలంటే, సోదరుడా, ఆమె నీతో పాటు యేసు ప్రభు దగ్గరికి రావాలంటే ప్రతికూలతలలో సైతము నీవు ప్రభువులో ఆనందిస్తూ ఉండాలి. నేను ప్రభువులో ఆనందిస్తూ ఉండాలి. అది ఒక పెద్ద ఆకర్షణ. నేను చెబుతున్నా, అంతకు మించిన ఆకర్షణ ఇంకోటి లేదు. అనుకూలతలలోనూ ప్రతికూలతలలోనూ నువ్వు ప్రభువును బట్టి సంతోషంగా కానీ, నెమ్మదిగా కానీ, ఆనందంగా కానీ, ఆదరణగా కానీ నువ్వు లోకానికి కనపడితే వాడికి అది కోటి వరహాల ప్రశ్న. అతనికి వచ్చిన ఆపదలు నాకు వస్తే ఖచ్చితంగా పిచ్చి హాస్పిటల్లో చేరేవాడిని, ఖచ్చితంగా పిచ్చి హాస్పిటల్లో చేరేదాన్ని. కానీ అన్ని ఆపదలు కలిగి ఉండి కూడా ఆ వ్యక్తి ఎలా నవ్వగలుగుతున్నాడు, ఎలా సంతోషంగా ఉండగలుగుతున్నాడు, ఎలా సంతోషంగా ఉండగలుగుతుంది? ఖచ్చితంగా ఆ వ్యక్తికి వచ్చినటువంటి ప్రతికూలతలు నాకు ఎదురైతే ఖచ్చితంగా నేను అందరినీ కొడుదునేమో, కానీ ఎవరిని కొట్టకుండా, కనీసం నోరు జారి తిట్టకుండా అంత మృదువుగా, అంత సెన్సిటివ్గా, అంత సున్నితంగా, అంత సహనంగా ఎలా ఉండగలిగారు? ఇలా ఉండగలిగారంటే ఇది మామూలు శక్తి కాదు. ఇది నిజంగా వారు సేవిస్తున్న దేవుని ద్వారా వాళ్ళకు లభించిన శక్తి అని అన్యజనులకు అర్థమైనప్పుడు, అక్క నీతో పాటు నిన్ను కూడా నువ్వు వెళ్ళే చర్చికి వస్తాను. ఎందుకమ్మా? ఎందుకంటే నేను నీ జీవితాన్ని చూస్తా ఉన్నాను. ఎలాంటి ప్రతికూలతలలో కూడా నీ పెదాల మీద చిరునవ్వు పోవటం లేదు. చాలా సంతోషంగా ఉంటావు, నింపాదిగా ఉంటావు. నీకున్న సమస్యలు 24 ఉంటే వాటన్నిటిని పక్కన పెట్టుకొని మాలాంటి వాళ్ళ సమస్యలను ఆదరిస్తూ ఉంటావు, ధైర్యపరుస్తూ ఉంటావు, వెన్నుతడతా ఉంటావు, నిబ్బరపరుస్తూ ఉంటావు. నిజంగా నిన్ను చూస్తుంటే నీ దేవుడు ఎంత గొప్పోడో, ఆయన యందు ఎంత విశ్వాసం ఉందో, నీకు ఎలాంటి శాంతిని ఇవ్వగలిగాడో నాకు అర్థమవుతుంది. ఆ దేవుడు నాకు కావాలా, కానీ నీ వెంటబడి రావాలి. ఆమెన్, ఆమెన్. అలా కాకుండా నువ్వే ఈశ్వరమంట తిరిగితే, అలా కాకుండా నువ్వే ఉసురు ముఖం వేసుకొని తిరిగితే, అలా కాకుండా నువ్వే తుమ్మల్లో పొద్దుపడిసే ముఖం వేసుకొని తిరిగితే, ఆ ముఖం వేసుకొని చర్చికి వస్తావా నువ్వు అడిగితే, అప్పుడు ఆ మనిషి ఏమంట, ముందు నువ్వు పోయి నువ్వు సంతోషంగా ఉండమ్మా, నిన్ను చూస్తేనే సగం ఏడిపోతుంది మాకంటారు. ఎందుకు జనములకు తెలియబడాలి? మన ఆనందం తెలియబడాలి, మన సహనము తెలియబడాలి, మన మృదుత్వం తెలియబడాలి. ఎందుకంటే వారు కూడా ప్రభువుని విశ్వసించున్నట్లు, పరలోకమందున్న తండ్రిని మహిమపరచున్నట్లు అన్యజనుల ఎదుట, ప్రజల ఎదుట మన వెలుగు ప్రకాశించాలి. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము అది మనలో వ్యక్తం కావాలి. అప్పుడే అన్యజనులు దేవుని తట్టు తిప్పబడతారు. మనం అట్టివారమై ఉండకుండా మనం ఎట్టి మాటలు చెప్పినా ఆత్మలో కదలరు. ఇది వాస్తవిక సత్యం. చెవులు గలవారు విందురుగాక. 2 మాటలు అయిపోయినాయి. 3వ మాట చూద్దాం. ఏమన్నాడు? ప్రభు సమీపంగా ఉన్నాడు అన్నాడు. ప్రభు సమీపంగా ఉన్నాడు అంటే రాకడ సమీపంగా ఉందని అనుకోవచ్చు. అంతకంటే మరి శ్రేష్టముగా ప్రభు ఎల్లప్పుడూ నీకు దగ్గరగానే ఉన్నాడని అర్థం కూడా చెప్పుకోవచ్చు. రాకడ సమీపమైంది అన్నది నిజమే. అంతకంటే శ్రేష్టంగా ప్రభు ఎప్పుడు నీకు సమీపంగానే ఉన్నాడు అన్నది కూడా వాస్తవమే. ఎందుకంటే యేసు ప్రభువే వాగ్దానం చేశాడు.